ప్రభునందు ప్రియమైన తోటి విశ్వాసులారా, ప్రభు క్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనం ధ్యానం చేసుకునేటువంటి పాఠ్య భాగము లూకాసు వార్తలో 16వ అధ్యాయంలో 1 నుండి 13 వరకు ఉన్నటువంటి పాఠ్య భాగము. ఇది క్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెబుతున్నటువంటి ఒకానొక ఉపమానము. ఒక యజమానుడు ఉండేవాడు. ఆ యజమాని దగ్గర ఒక గృహ నిర్వాహకుడు ఉండేవాడు. మరి ఆ గృహ యజమానుడు ఏ విధంగా తన తెలివితేటలు ప్రదర్శించాడో, ఆ విధంగా ఆత్మీయమైనటువంటి తెలివితేటలను మీరు ప్రదర్శించాలి అని ఒక ఉదాహరణ చెప్పాడు. అయితే అక్కడ లోకపరమైనటువంటి ఉదాహరణ, ఇలాంటి ఉదాహరణ ఎలా చెప్పాడని చాలాసార్లు మరి గలిబిలికి గురవుతూ ఉంటాం. ఎందుకంటే ఒక దొంగను మంచివాడని మెచ్చుకున్నటువంటి ఆ దొంగ యొక్క యజమాని, ఆ దొంగకున్నటువంటి తెలివితేటలు, ఈ రకంగా మరి ఉన్నటువంటి ఆ వివరంలో ఏమి ఆత్మీయమైనటువంటి సత్యాన్ని తెలుసుకోగలం అని అంటే, బహుశా ఈ ధ్యానానికి శీర్షికగా పరుల సొమ్ము పంచిపెట్టు, నీ సొమ్ము కాపాడుకో, అది ఎలాగో తెలివితేటలతో. ఈ లోక సంబంధమైనటువంటి తెలివితేటలు ఇలా ఉంటాయి. వాటిని మనం ఏం చెప్పొచ్చు అంటే చావు తెలివితేటలు. కానీ ఆత్మీయమైనటువంటి తెలివితేటలతో నిత్య జీవానికి వారసులం అవ్వాలన్నట్లుగా క్రీస్తు ప్రభువారు ఈ మరి ఉపమానాన్ని తెలియజేశాడు. మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో సుమారు 500 సంవత్సరాల క్రితం తెనాలి రామకృష్ణ రాజదర్బారులో ఎంత తెలివితేటలు ప్రదర్శించేవాడు, సూక్ష్మ బుద్ధిని, చాతుర్యాన్ని కలిగి ఉన్నవాడు అనడానికి మన దేశంలో ఉన్నటువంటి అనేక రాజ్యాలలో ఒక విశేషమైనటువంటి వ్యక్తిత్వాన్ని చాటుకున్నటువంటి వ్యక్తిగా ఈ రోజుల్లో కూడా మరి అనేక మంది అనేక భాషల్లో తెనాలి రామకృష్ణ విశేషాలను కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఇక్కడ ఈ దొంగ తన తెలివితేటలను, చాతుర్యాన్ని, సూక్ష్మ బుద్ధిని ప్రదర్శించాడు. ఇది లోకపరమైనటువంటి సూక్ష్మ బుద్ధి. మన దేశంలో కూడా ప్రస్తుత దినాల్లో చూసినట్లయితే మరి రాజకీయ నాయకులు కొంతమంది తమ సూక్ష్మ బుద్ధి, చావు తెలివితేటలు ప్రదర్శించి మరి స్నేహితులను సంపాదించుకుంటున్నారు. డబ్బును మధ్యవర్తిగా పెట్టి స్నేహితులను సంపాదించుకుంటున్నారు అన్నట్లుగా ఉంది. అంబానీ విషయంలో మనం చూసినట్లయితే అమెరికాలో అతడు దోషిగా ఉంటూ ఉన్నాడు, దొంగగా ఉంటూ ఉన్నాడు అక్కడ న్యాయస్థానంలో. కానీ ఇక్కడ దొరగా చలామణి అవుతూ ఉన్నాడు. ఇవి తెలివితేటలు, ఇవి లోక సంబంధమైనటువంటి తెలివితేటలు, చావు తెలివితేటలు. ఆత్మీయమైనటువంటి తెలివితేటలు ఉండాలి. ఇది ఉదాహరణగా మాత్రమే తీసుకోవాలన్నట్లుగా క్రీస్తు ప్రభువారు ఈ ఉదాహరణ తెలియజేశాడు. ఏమిటి అని అంటే, మరీ బొత్తిగా నిజాయితీగా ఉంటే మరి ఏ రకమైనటువంటి గుర్తింపు కానీ, భవిష్యత్తు కానీ లేకుండా పోతుందన్నట్లుగా అనుభవపూర్వకంగా మరి సూక్ష్మ బుద్ధితో యథార్థతను పక్కన పెట్టి మరి దొంగ వేషాలు వేయటం, దాని ద్వారా మరి నిలదొక్కుకోవడం, డబ్బు పైన పోతుంది కానీ స్నేహితులను సంపాదించుకోవచ్చు. ఆ రకంగా మనుగడ సాగించవచ్చు. భవిష్యత్తు బేఫికర్, ఏమీ భయం లేకుండా ఉంటుంది అనేటువంటి అభిప్రాయానికి వచ్చాడు ఈ గృహ నిర్వాహకుడు. ఏమిటంటే, యజమాని నువ్వు నా డబ్బును వృధా చేసేస్తున్నావు, ఆస్తిని అని
నేరం మోపుతాడు. ఆ రకంగా కాదు, నా ఆస్తిని రెట్టింపు చేస్తా ఉండాలి, నీకు బాధ్యత ఇచ్చాను అన్నట్లుగా లోకతీరుగా ప్రశ్నిస్తే, దాని నుండి తప్పించుకోవడానికి ఏంటి మార్గము? సూక్ష్మ బుద్ధి ప్రదర్శించాలి. మరి చమత్కారంగా, చాతుర్యంగా, తెలివితేటలతో దీని నుండి బయటపడాలని చెప్పేసి యజమాని సొమ్మును ఎవరెవరికి లోన్ ఇచ్చాడో, రుణమాఫీ ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం కదా. అదాని ఇలాంటి వాళ్ళకి వేల లక్షల కోట్లు మాఫీ చేసేస్తూ ఉంటారు. నిరుపేదలను మరి బలి పశువులుగా చేస్తూ ఉంటారు. అది మన దేశ సాంప్రదాయంలాగా తయారైంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి గృహ నిర్వాహకుడు రుణస్తులకు ఒక 100 మణుగుల నూనె ఇస్తే, అబ్బాయిలు మీ చిట్టాలో మార్చి రాసుకోండి, అది 50 మణుగుల నూనె అని రాసుకోండి. అదేవిధంగా గోధుమల విషయంలో కూడా 100 తూముల గోధుమలు కాదు, 80 తూములు రాసుకోండి. చాలామంది ఇలాగా 2 అకౌంట్ బుక్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ప్రభుత్వానికి చూపించే అకౌంట్ బుక్ ఒకటి, సొంతానికి ఇంటిలో పెట్టుకునేటువంటి అకౌంట్ ఇంకొకటి. ఇది లోకం తీరు, తెలివితేటలు. ఇవన్నీ చావు తెలివితేటలు లాంటివి. నిత్యత్వాన్ని గురించి ఆలోచించేటువంటి వాడు భిన్నంగా ఉండాలి. ఇతరుల మేలును కోరేటువంటి వాడుగా ఉండాలి. ఇతరులకు సాయం చేసేటువంటి వాడుగా ఉండాలి. పరుల సొమ్ము పంచిపెట్టు, అది లోకం తీరు. అయితే నీ సొమ్ము కాపాడుకో, అది ఆత్మీయమైనటువంటి పాఠము. పరుల సొమ్మును పంచిపెట్టు, నిజమే. రాబిన్ హుడ్ కానీ, నక్సలైట్స్ కానీ వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ధనవంతులను దోచుకునేవారు. అదే పనిగా వాళ్ళని మాత్రమే దోచుకునేటువంటి వారు. దోచుకున్నది వాళ్ళ సొంతానికి వాడకుండా పంచి పెడుతూ ఉండేవారు. ఇది వాళ్ళ యొక్క మరి ఫిలాసఫీ, వాళ్ళ యొక్క నైజం. ఇది అంటే లోకంలో ఇది ఒక చిన్న చెడ్డ పని చేసి పెద్ద మంచి పని చెయ్యి అన్నట్లుగా ఈ ఆలోచన. మరి ఆత్మీయమైనటువంటి వ్యవహారం ఏంటంటే, నువ్వు దోచుకోవాల్సినటువంటి పని లేదు. నీకు ఉన్నటువంటి దానిని కాపాడుకో. స్వాస్థ్యము, నీకు పుట్టుకతోనే దేవుడు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు. దానిని స్వతంత్రించుకో. అంతేగాని దాన్ని అనుభవించకుండా ఒక పనివాడులాగా, పెద్ద కుమారుడు ఏ విధంగా అనుభవించకుండా తండ్రి దగ్గర అలాగే మిగిలిపోయాడో ఆ రకంగా కాకుండా స్వతంత్రించుకోవాలి. దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆస్తిని, ఈ భూమి మీదే మనకు ఆత్మీయమైనటువంటి ఆస్తిని ఇచ్చినటువంటి దేవుడుగా ఉన్నాడు. అది మనం గమనించుకోవాలి. సిరి అనేటువంటిది చేతులు మారుతూ ఉంటుంది. ఎంత అంబానీ అయినా, ఇంకొకడైనా కానీ చేతులు మారిపోతూ ఉంటాయి. ఈరోజు మహా ధనికుడుగా ఉన్నటువంటి వాడు రేపు నిరుపేదగా మారిపోవచ్చు. ఇప్పుడు నిరుపేదగా ఉన్నటువంటి వాడు రేపు మహాధనికుడిగా మారవచ్చు. తమిళంలో ఒక మరి చమత్కారం ఉంది. ఓం పణం పణం ఏం పణం అని చెప్పేసి స్నేహితుడు వాడి జేబులో డబ్బులు తీసి ఏం పణం ఓం పణం అని చెప్పేసి ఆ దుడ్డు తీసి వాడి జేబులో పెడతాడు. కాబట్టి సిరి అనేటువంటిది, ఈ డబ్బులు అనేటువంటివి చేతులు మారుతూ ఉంటాయి. ఎవరి దగ్గర ఉంటే వాడు ధనికుడని అనిపించుకుంటాడు, ఎవరి దగ్గర లేకపోతే వాడు దరిద్రుడిని అనిపించుకుంటాడు. ఇది లోకం తీరు. చేతులు మారుతూ ఉంటాయి. కానీ తెలివితేటలు ఏమిటనంటే, చేతులు మారినా మారకపోయినా వస్తువులకు ప్రాధాన్యతనివ్వకుండా వ్యక్తులకు ప్రాధాన్యతనివ్వాలి. ఆ రకంగా సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వాడుగా
వ్యక్తులకు ప్రాధాన్యతను సంపాదించుకునేలాగున యజమానికి ఒక రకమైనటువంటి మోసాన్ని ప్రదర్శించి అక్కడ వాళ్ళ రుణస్తులను మరి చక్కగా లబ్ధిదారులుగా చేసి వాళ్ళు కూడా సంతోషించేలాగా తెలివితేటలు ప్రయోగించడం ద్వారా వాళ్ళతో స్నేహబంధాన్ని కలిగి ఉన్నాడు. రేపొద్దున్న ఏదైనా తనకు సమస్య వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఆ రకంగానే సర్దుబాటు చేసి ఆదుకుంటారు. కాబట్టి ఇక్కడ వస్తువు కంటే వ్యక్తి ప్రధానం అనేటువంటిది సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వాడుగా రేపొద్దున్న నాకు ఏదైనా మరి మనుగడ కొనసాగాలంటే మంచి భవిష్యత్తు ఉండాలి అనంటే ఈ డబ్బులు ఈ జేబులో ఉన్న డబ్బులు రేపు ఆ జేబులోకి వెళ్తే ఆ జేబులో ఉన్న డబ్బులు ఈ జేబులో వస్తాయి కనుక అది కాదు, వ్యక్తులు ఉండాలి ఆదుకోవడానికి. వాళ్ళకి మరి ఏదో రకంగా వాళ్ళని మెప్పించేలాగా సహాయపడాలి. ఇది మరి ఈ తెలివితేటలను మనసులో పెట్టుకొని ఆత్మీయమైనటువంటి అవగాహనతో మరి ముందుకు సాగాలి మీరు అని క్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి విషయం ఇది. ఆ రకంగా మరి లోక సంబంధమైనటువంటి తెలివితేటలను ప్రక్కన పెట్టి ఆత్మీయమైనటువంటి తెలివితేటలు ఆ రోజుల్లో రబ్బీలు ఇలాంటి వాళ్ళు చెప్పేటువంటి వివరాలు మనం గమనించినట్లయితే ఈ లోకంలో ధనికులుగా ఉన్నవారు తర్వాతి లోకంలో పేదలుగా ఉంటారు. ఈ లోకంలో పేదలుగా ఉన్నటువంటి వారు తర్వాతి లోకంలో ధనికులుగా ఉంటారు. నిజమే అనిపిస్తుంది. క్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఒకానొక ఉపమానం ఇలాంటి అభిప్రాయాలను ఆధారంగా చేసుకొని బీదవాడైనటువంటి మరి లాజరు అతను చనిపోయినప్పుడు అబ్రహాము ఒడిలో ఉంటాడు, సుఖంగా ఉంటాడు పరదేశంలో. కానీ ధనికుడనేటువంటి వాడు చనిపోయినటువంటి వాడు అక్కడ పరదేశంలో ఉండకుండగా నరకంలో యాతనలు అనుభవిస్తూ ఉంటాడు. అప్పుడు నిరుపేదగా ఉన్నటువంటి ఆ లాజరు అక్కడ ధనికుడిగా ఉంటా ఉన్నాడు. ఆ ధనికుడి యొక్క సాయము కోరేటువంటి పరిస్థితి ఇక్కడ ఈ లోకంలో ధనికుడిగా ఉండి చనిపోయినటువంటి వాడు. కనుక ఇది మరి రాబోయే లోకము ఏ రకంగా ఉంటుందని ఎవడు చూసొచ్చాడు. ఇక్కడ చక్కగా సుఖంగా మనము జల్సా చేయొచ్చు అన్నట్లుగా చాలామంది జీవిస్తూ ఉంటారు. కానీ అది చావు తెలివితేటలు. అలాంటి తెలివితేటలు చావు తెలివితేటలు. ఎందుకంటే అబ్రహామును ఇక్కడ క్రీస్తు ప్రభువారు ఉదాహరణగా తీసుకున్నాడు. ఇద్దరు చనిపోయారు. ధనికుడు చనిపోయాడు, ఉన్నవాడు చనిపోయాడు, లేనివాడు చనిపోయాడు. కానీ ఎవరు అక్కడ బాధను అనుభవిస్తున్నాడు, అది మనం గమనించాలి. ఇక్కడ సుఖాన్ని సుఖాసక్తిని కలిగినటువంటి వారముగా మనము జీవించవచ్చునేమో కానీ తర్వాతి జీవితం అంటూ ఒకటి ఉన్నది. అప్పుడు మనము ఈ సుఖానికి బదులుగా దుఃఖాన్ని మాత్రమే అనుభవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చలామణి అనేటువంటిది కరెంట్ అంటే పాస్ అయ్యేటువంటిది, ప్రవహించేటువంటిది, మా స్థానం వచ్చి స్థానం వెళ్ళేటువంటిది. డబ్బులు కూడా అంతే, చలామణి. అది మారుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది, చలనం ఉంటుంది. డబ్బులకి ఆ విధంగా చలనం ఉంటుంది, స్థిరంగా ఉంచుకోకూడదు. డిమానిటైజేషన్ మరి పేరు మీద కూడా మరి చాలామంది రాజకీయ నాయకులు ఏ రకంగా డబ్బుల్ని మరి తమ స్వార్థం కోసం ఆ విషయాన్ని వాడుకున్నారో, రాజకీయ లబ్ధిని పొంది ఉన్నారో, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మరి చావు తెలివితేటలని నేను అనాలి. ఈ రోజుల్లో ఇటీవల కాలంలో మరి ఇంటి దొంగలు ఎక్కువైపోతున్నారు మన దేశంలో అన్నట్లుగా ఉంది. ఓటు చోరీ, దాని ద్వారా అధికారంలోనికి రావటము, నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్లుగా మరి
ఈ చావు తెలివితేటలు ఉపయోగించినటువంటి వారు ఎంతకాలము పెత్తనం చెలాయిస్తారు అన్నట్లుగా కూడా మరి పరిస్థితులు మనకు మంచి పాఠాలను నేర్పిస్తూ ఉన్నాయి. కాబట్టి క్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఈ ఉపమానం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటంటే, ఆత్మీయంగా మనము సూక్ష్మ బుద్ధిని కలిగి ఉండాలి. చాతుర్యాన్ని, తెలివితేటలను కలిగి ఉండాలి. అంతేగాని చావు తెలివితేటలతో మన జీవితాన్ని వెళ్ళబుచ్చకూడదు. ఎందుకంటే చావు తెలివితేటలు రెండవ మరణానికి దారితీస్తాయి. బైబిల్‌లో ఉన్నటువంటి వేదాంత ప్రకారంగా, సిద్ధాంత ప్రకారంగా రెండవ మరణము అనేటువంటిది నరక శిక్ష. దానిని రెండవ మరణంతో చావు తెలివితేటలు. ఆ విధమైనటువంటి తెలివితేటలు కాకుండా వెలుగు సంబంధులముగా మరి మన ప్రవర్తన కలిగి ఉండాలని, ఆ రకంగా మనం అందరం కూడా నిత్యరాజ్యానికి వారసులుగా ఉండాలని మన సృష్టికర్త ఎదురు చూస్తున్నాడు. ఆ విధంగా దేవుడు మనలందరిని కూడా బలపరచును గాక. అందరికీ వందనాలు.